రైట్. రాజకీయ విశ్లేషకులు వీరశేఖర్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి వీరశేఖర్ గారు. వీరశేఖర్ గారు ఏమంటారంటే, ఒక అభ్యర్థికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీటు కేటాయించేటప్పుడు అసలు అభ్యర్థి ఎలాంటి వ్యక్తి ఏంటి అంటే, ఎస్పెషల్లీ జనసేన ఇలాంటివన్నీ చూసుకొని ఇస్తుంది. మిగతా పార్టీల గురించి పక్కన పెడితే జనసేన మాత్రం అలా చేయదు. ఒక పార్టీకి అభ్యర్థిని తీసుకునేటప్పుడు అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని ఆ వ్యక్తి ఇలాంటి వాడు అసలు ప్రజలకు సేవ చేస్తాడా లేదా ఏంటనే విషయాలు చాలా కులంకసంగా చర్చించి మరీ తీసుకొని అభ్యర్థికి సీట్ ఇస్తారు. పోనీ అదే అభ్యర్థి పైన ఇప్పుడు మళ్ళీ సర్వే చేపట్టి ఎలా చేస్తున్నాడు ఏంటి అని అంటే తీవ్ర గందరగోళము, ఒక ఆందోళనకు గురి అవకాశాలు ఉంటాయి కదా అభ్యర్థి. ఖచ్చితంగా ఆందోళనకు. ఎందుకంటే ఇంతకు ముందు చేయించుకున్న పార్టీల యొక్క అధికారంలో ఉన్న పార్టీల యొక్క సర్వేలు కానీ, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీల సర్వేలు కానీ అవి వేరు, పవన్ కళ్యాణ్ గారు చేయించే సర్వే వేరని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వాలంటే అతని యొక్క ఫైనాన్షియల్ పొజిషన్, అతని బ్యాక్గ్రౌండ్, అతని సపోర్ట్నెస్, ఇంతకుముందు ఏ పార్టీలకు పనిచేసిన అనుభవం ఉంది, ఇలాంటివి చూసుకొని బేరీ చేసుకునే పార్టీలు కొన్ని ఉన్నాయి, మనం ఆల్రెడీ చూసాం. కానీ ఇది పూర్తి డిఫరెంట్. ప్రజాక్షేత్రంలో అతనికి ఉన్న అతను ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు అన్ని సర్వేలు ఒకటి కాదు. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు మొదట్లో చెప్పేటట్టు ఇంతకుముందు టీడీపీ కానీ వైసీపీ కానీ వీళ్ళు కూడా సర్వేలు చేయించుకుని ఉన్నారు. ఆ సర్వేలకి ఇది కొత్త ఏం కాదు కదా అని, కానీ కొత్తగానే ఇది సర్వే జరుగుతుందని చెప్పి మనం అందరం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటంటే వాళ్ళు చేసిన సర్వేలు ఎట్లా ఉన్నాయంటే, గతంలో ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి అంటే అతనికి ఎంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనే విషయం మీదే వాళ్ళు సర్వేలు చేశారు, అతనికి ఎంతమంది సపోర్ట్ ఉన్నారు అనే విషయం మీద సర్వేలు చేసుకోవడం జరిగింది. కానీ తాను నిలబెట్టిన ఎమ్మెల్యేలని 21 మందిని నిలబెడితే వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ యొక్క పనితీరు, ప్రజాక్షేత్రంలో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రజలకు వాళ్ళు ఎంతవరకు చేరువయ్యారు, వాళ్ళు తను అనుకున్న పరిధి ఆ గీత దాటి కరెక్ట్ గా వాళ్ళకి సర్వీస్ చేయగలుగుతున్నారా, ఎన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు, ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నివేదిక ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 21 మందితోనే కాదు, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, దేశ రాజకీయాల్లో జనసేన పార్టీ కానీ జనసేన యొక్క రాజకీయం కానీ ఒక దిక్సూచిలా ఉండబోతుంది అనే దానికి ఇది ఒక తార్కాణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా తన ఎమ్మెల్యేలు, మన ఎమ్మెల్యేలు వాళ్ళకి అధికారం లేదు, నాకు తెలిసి జనసేనకి అధికారం లేదు, వాళ్ళ అధికారంలో పార్టీ యొక్క భాగస్వామి మాత్రం. అట్లాంటిది మినిస్టర్లు కాకుండా ఎమ్మెల్యేలు కూడా ప్రజాక్షేత్రంలో వాళ్ళ యొక్క సమస్యలని ఎంతవరకు పరిష్కరిస్తున్నారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏ పొజిషన్ లో ఉంది అనేది తెలుసుకుని వాళ్ళని మెరుగుపరుచుకోవాల్సిందిగా సూచించడం అనేది అసలు ఏ రాజకీయ పార్టీలో మనం చూడలేదు గతంలో. ఎందుకంటే వాళ్ళకి మినిస్టర్ పదవి ఇచ్చేటప్పుడు, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే కేటాయించేటప్పుడు, ఇంకేదన్నా వాళ్ళు ఎమ్మెల్యేగా కొత్త స్థానం కేటాయించేటప్పుడు ఇలాంటి సర్వేలు చేసి మీకు ఇంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మీకు ఈ పరిస్థితి ఇలా ఉంది, మీకు ఇక్కడ ఇవ్వట్లేదు ఇక్కడ ఇస్తున్నాం అని చెప్పి పార్టీలు చాలా చూసాం మనం. అవన్నీ కూడా ఆ సర్వేలు సర్వేలు ఎందుకంటే సర్వేలు కూడా కరెక్ట్ గా ఉండే పరిస్థితి లేదు. పబ్లిక్ కూడా వీళ్ళు చెప్పిన దానికి పూర్తిగా సమాచారం ఇచ్చే, అంటే ఈ ఎన్నికల్లో ఎవరు సపోర్ట్ చేస్తారనే దానికి ఇచ్చేది లేదు. కానీ ఈ సర్వే మాత్రం 100% ఈ ఎమ్మెల్యే మాకు సపోర్ట్ చేస్తున్నాడు, ఈయన దగ్గరికి వెళ్ళి మా సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతున్నాయి కావట్లేదు, ఇది ఫ్యాక్ట్ 100%, 99% ఫ్యాక్ట్స్ వచ్చే అవకాశం ఉన్న సర్వే. ఇలాంటి సర్వేలు చేసుకున్న పార్టీ ఇంతవరకు భారతదేశ రాజకీయ చరిత్రలో, ప్రజాస్వామ్య రాజకీయ చరిత్రలో, మనం రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఇలాంటి సర్వే చేసుకున్న, స్వతహాగా తన పార్టీ మీద తను ఇలాంటి సర్వే చేసుకున్న పార్టీ ఏ పార్టీ లేదనేది మనం చెప్పుకోవచ్చు. అలాంటి మనం అభినందించాల్సిన అవసరం ఎంతైనా. శేఖర్ గారు, మిగతా పార్టీలతో పోల్చుకుంటే అసలు జనసేన అనేది పూర్తిగా విరుద్ధం, వాటన్నిటికీ కూడా విరుద్ధం. ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటారు, లేకపోతే ఇంకోటి ఏదో బ్యాక్గ్రౌండ్ ఏముందని చూసుకుంటారు. కానీ జనసేనలో అలా కాదు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ప్రజలకు సేవ చేస్తారో చూసి ఆచితూచే ఇస్తారు కదా. అలాంటప్పుడు తన పార్టీ మీద, తన ఎమ్మెల్యేల మీదనే ఎందుకు ఓన్ సర్వే చేపడుతున్నారంటారు? ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటి? అంటే నిజంగా మా పార్టీలో కూడా ఇలా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసమేనా? చూసి ఇవ్వటం వేరు, మీరు చెప్పారు 100%.
డిఫరెంట్ గా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు తన నిర్ణయం ఏమైనా కరెక్ట్. 21 మందిని ఎమ్మెల్యేలను తీసుకొచ్చాను, 21 మందిని గెలిపించుకున్నాను, వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ప్రజల్లో ఎంతవరకు ఉంది అనేది తన నిర్ణయం సరైందా కాదా, వీళ్ళంతా ఎంతవరకు పర్ఫార్మ్ చేయగలుగుతున్నారు, లేకపోతే వీళ్ళ అంచనాలకు తగ్గట్లు ఉన్నారా లేరా, లేకపోతే మిగిలిన రాజకీయ పార్టీలతో పోల్చుకొని వాళ్ళ యొక్క రాజకీయాలను వీళ్ళు అనుసరిస్తున్నారా, లేకపోతే నూతన రాజకీయం వైపు తను అనుకున్న నూతన రాజకీయం వైపు వీళ్ళు నడుస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడం అనేది ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య రాజ్యాంగ నిబద్ధత. నాకు తెలిసి అంబేద్కర్ తను రాసుకున్న రాజ్యాంగాన్ని అమలు పరచడం కోసం మళ్ళీ పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చాడని చెప్పి 100% అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరు ఎన్ని అనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ రాజకీయం అనేది నిపుణులకు సైతం, విశ్లేషకులకు సైతం అందని ఒక పెద్ద నిఘంటు అని చెప్పి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తాం. రైట్. మస్తాన్ గారు, మీరు కూడా చాలా మంది అధికార ప్రతినిధులతో కూడా ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడని అంటున్నారు. నిజంగా మీరు మాట్లాడినప్పుడు వాళ్ళల్లో ఆ అసంతృప్తో సంతృప్తో అసలు ఏమైనా కనిపించిందా మీకు? నిజంగా జనసేనలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ పార్టీ పైన, ఆ పార్టీ అధినేత పైన నిజంగా అసంతృప్తిగా ఉన్నారంటారా? జనసేనకు సంబంధించి పవన్